ఏలేరు నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నదిలో ఇసుకను విచ్చలవిడిగా తరలించడం వలన నది లోతు పెరిగి కాలువలు మెరకబారి పంటలకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పాఠంశెట్టి సూర్యచంద్ర ధ్వజమెత్తారు. జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 200 కోట్ల రూపాయల విలువైన ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతోందని, దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధికార బలంతో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పాఠంశెట్టి సూర్యచంద్ర ఆరోపించారు. గత 2 ఏళ్లుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, వారి కుమారుడు జ్యోతుల నవీన్ అనుచరుల ఆధ్వర్యంలోనే ఈ అక్రమ రవాణా జరుగుతోందని సూర్యచంద్ర పేర్కొన్నారు. కిర్లంపూడి మండలం శృంగరాయనపాలెం, కృష్ణవరం గ్రామాల పరిధిలో ఏలేరు నదిలో 20 అడుగుల లోతు వరకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన రైతులు సూర్యచంద్ర ఆధ్వర్యంలో రంగంలోకి దిగారు. ఇసుకను తరలిస్తున్న లారీలను లోడింగ్ చేస్తున్న ప్రొక్రేన్లను అడ్డుకుని వాటిని కిర్లంపూడి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇది రైతుల ప్రభుత్వం కాదని, రైతుల పాలిట రాక్షస ప్రభుత్వమని సూర్యచంద్ర ధ్వజమెత్తారు. అక్రమాలను ప్రశ్నిస్తున్న తమపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారని వాపోయారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం, రైతుల ప్రయోజనాల కోసం తమ గళం వినిపిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఏలేరు నది పరిరక్షణ కోసం అక్రమ తవ్వకాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నమస్తే అండి. పాఠంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, వారి కుమారుడు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మట్టి, గ్రావెల్, ఇసుక అక్రమ రవాణా రాత్రి పగలు జరుగుతూ ఉందని అధికారులందరికీ కూడా 2 సంవత్సరాల నుంచి వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం, PGRS లో పెడతా ఉన్నాం. అధికారులు మేము పెట్టిన అప్లికేషన్కి ఒక 10 రోజుల తర్వాత లేదా వారం రోజుల తర్వాత ఫలానా తారీఖున ఫలానా టైంకి వస్తాం, మీరు ఆ టైంకి రండి అంటారు. అక్కడ అదే అధికారులు మళ్ళీ ఆఫీస్ నుంచి బయలుదేరి ముందు మేము రేపు వస్తామని చెప్పేసో లేకపోతే ఎల్లుండి వస్తామనో, అంటే వచ్చే తనిఖీకి వచ్చే తేదీ ఈ అధికారులే ఎవరైతే అక్రమంగా ఇసుక మట్టి తోలుతా ఉన్నారో వారికి సమాచారం పంపించడం, వాళ్ళు ఈ మిషన్లో లారీలు ఏమీ లేకుండా చేయడం, అధికారులు వచ్చి ఏమీ లేవండి అని చెప్పేసి వెళ్ళిపోవడం. ఈ రకంగా 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. మరి మొన్న ఇక్కడ పుష్కర ఎత్తిపోతల పథకం శంకుస్థాపన రోజున ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, ఎవరైనా సరే నా అవినీతి నిరూపించలేకపోతే గుండు పగల కొడతానని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఈ రోజు మేము ఇక్కడ శృంగరాయనపాలెంలో ఇక్కడ ఏలేరు నది మధ్యలో సుమారు 10 అడుగుల లోతు ఇసుక తీసేస్తా ఉన్నారు. 200 మిషన్తో లారీలు చూడొచ్చు లోడింగ్. ఇక్కడ మేమందరం వచ్చి రైతులతో పాటు వచ్చి స్వయంగా వచ్చి ఇక్కడ మేము అన్ని కూడా ఆఫ్ చేయడం జరిగింది, ఇక్కడ పట్టుకోవడం జరిగింది. మేము రావడం చూసి ఇంచుమించు సుమారు 10 లారీలు వెళ్ళిపోవడం జరిగింది. స్పీడ్గా మమ్మల్ని అందరినీ జనాలు చూసి, రైతుల్ని మమ్మల్ని చూసి చాలా స్పీడ్గా 10 లారీలు వెళ్ళిపోవడం జరిగింది. ఒక లారీ దొరికింది, మిషన్ ఆఫ్ చేయడం జరిగింది. 100 పోలీస్ వారికి చెప్పాం, కిర్లంపూడి ఎస్ఐ గారికి చెప్పాం, కిర్లంపూడి MRO గారికి చెప్పాం. ఈ లారీని, ఈ మిషన్ని సీజ్ చేసి ఎవరైతే అక్రమంగా అవినీతిగా తోలుతా ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులు వచ్చే వరకు ఏ టైం అయినా సరే ఇక్కడ మేము వెయిట్ చేస్తాం. అయితే ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది రైతు ప్రభుత్వం అంటా ఉన్నారు. ఇది రైతు ప్రభుత్వమా? ఇది రైతు ప్రభుత్వం కాదు. రైతు ప్రభుత్వం అయితే 2 సంవత్సరాల నుంచి ఏలేరు అడ్డంగా దారుణంగా ఇసుక తోలేసి ఎంత అవినీతి చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే నెహ్రూ గారు, నవీన్ గారు వాళ్ళ అబ్బాయి 2 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు ఇదే పని. రోజు ఎన్నో మిషన్లు, ఇంకా కడికెళ్తే చాలా మిషన్లు ఉన్నాయి. మేము రావడం చూసి మొత్తం మిషన్లన్నీ పైకి ఎక్కించడం జరిగింది, లారీలన్నీ స్పీడ్గా వెళ్ళిపోవడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ బెడ్ రెగ్యులేటర్ ఇటు ఇంచుమించు పెట్టి ఈ రైతులకు నీరు వెళ్లకుండా చేయడానిక నెహ్రూ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము పట్టుకున్నాం, మీరు దొంగతనం చేస్తా ఉన్నారు. జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో మట్టి, ఇసుక, గ్రావెల్ దోపిడీ జరుగుతూ ఉంది. మీరు అవినీతి చేస్తా ఉన్నారు. 200 కోట్ల రూపాయలు దోపిడీ చేశారని చెప్పి నిరూపించాం. ఇక్కడ చూపించాం, మిషన్ పట్టుకున్నాం, లారీలు పట్టుకున్నాం. మరి మీరు గుండు మీద పగల కొడతానో నిరూపించకపోతే అంటున్నారు. మీ గుండు మీద మీరే పగల కొట్టుకుంటారా? మీ గుండును మీరే పగల కొట్టుకుంటారా నెహ్రూ గారు అని అడుగుతా ఉన్నాం. మీ అబ్బాయి నవీన్ని పగల కొడతారా గుండు? లేదంటే ఇప్పుడు కృష్ణవరంలో జరుగుతుంది, ఇక్కడ కృష్ణవరంలో తెలుగుదేశం నాయకుడు మీకు కూడానే ఉంటాడు కదా, అతను గుండు పగల కొడతారా? అంతా కూడా ప్రతి రోజు కూడా మేము అడ్డుకుంటాం, తిరగబడతాం. మరి రైతులకు కానీ ప్రజలకు కానీ న్యాయం జరిగే విధంగా తప్పనిసరిగా పోరాడతామని చెప్తే మీరు కొడితే 10 రెట్లు లెగిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఆగేదే లేదు, తగ్గేదే లేదు. తప్పకుండా రైతులకి సాగునీరు వెళ్లే విధంగా ఈ అక్రమ ఇసుక రవాణా కానీ, మట్టి రవాణా కానీ, గ్రావెల్ రవాణా కానీ అడ్డుకుంటాం, పోరాడతాం.